హైదరాబాద్ ఇంటర్ బోర్డు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంటర్ బోర్డు ముట్టడికి ప్రయత్నించారు ఏబీవీపీ కార్యకర్తలు. గేట్లెక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఇంటర్ కాలేజీల పొరపాటు వల్ల ఎగ్జామ్ ఫీ కట్టలేకపోయారు కొందరు విద్యార్థులు. ఇంటర్ అధికారులను కలిసినా పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. పరీక్ష రాసేందుకు విద్యార్థులు అర్హులైతే అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే మిగిలిన వారిని పరీక్ష రాసేందుకు అనుమతించాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సెకండ్ ఇయర్ వేరే కాలేజ్కి వెళ్తే వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఎన్రోల్మెంట్ చేయకుండా వాళ్ళకి హాల్ టికెట్ రాకుండా ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎక్కినటువంటి నేపథ్యం ఆ పోలీసులు కాబట్టి మనమందరం వస్తావా బయటికి బయటికి 300 మంది విద్యార్థుల ఆర్థిక వెంటనే 300 మంది విద్యార్థుల ఆర్థిక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ధర్నా చేయడంతో పోలీసులు అతి ఉత్సాహం చూపెట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి పరిషత్ని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు కూడుతూ వీళ్ళంతా మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. మేము ఏం రౌడీలలాగా బిహేవ్ చేయట్లేదు. కానీ వీళ్ళు ఆడపిల్లని చూడకుండా ఎట్లా పడితే అట్లా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. చూడండి, ఎట్లా పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నారు. మేము ఏమడిగినాము, ఏదైతే స్టూడెంట్స్ కి ఇంటర్ వాళ్ళకి అధికారులు మేము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మమ్మల్ని ఇగో ఈ పోలీస్ ఆఫీసర్స్ మమ్మల్ని కుక్కలాగా ఇంకొచ్చారంటే మేము ఉగ్రవాదులమా మేము విద్యార్థుల పక్షాన కొట్లాడడానికి వస్తే మమ్మల్ని ఇంత క్రిమినల్స్ లాగా ట్రీట్ చేయడం అవసరమా? ఈరోజు లాక్ లేచి కూర్చున్నబెట్టారు. కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దే విల్ పే ఫర్ ఇట్ కంపల్సరీ బీయింగ్ ఏ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. నేను చెప్తున్నా, వీళ్ళు కంపల్సరీ దీనికి తగిన మూల్యం అనేది చెల్లించుకుంటారు. పేద విద్యార్థులకి హాల్ టికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఎన్రోల్మెంట్ చేయకుండా వాళ్ళకి హాల్ టికెట్ రాకుండా ఈ యొక్క ఇంటర్మీడియట్ వాళ్ళు రమ్మనండి సార్.